ఆర్డర్ సార్. ఇలా ఎన్ని రోజులు ఆర్డర్ పెట్టుకుంటాం? ఇంక వండుకోమా? నాకు వంట రాదు కమల్, నీకు వస్తే నువ్వు చేసేయచ్చుగా. ఏంటి నేను వంట చేయాలా? నాకు రాదు. ఈ రోజుల్లో బయట అబ్బాయిలు సూపర్గా వంట చేస్తున్నారు, నువ్వెందుకు నేర్చుకోలేదు? అయినా నీకేం రాదబ్బా. నేను వంట నేర్చుకోవాలా? అసలు నువ్వెందుకు నేర్చుకోవట్లేదు? వంట అమ్మో నా వల్ల కాదు. నేర్చుకుంటే అదే వస్తుంది కదా. నేను నేర్చుకున్నా నాకు వంట రాదు. నాతో ఏమవుతుందో ఏమవ్వదో నాకు ఈజీగా అర్థమైపోతుంది. నేను గరిటె పట్టుకొని వంట రూమ్లో పోపు పెట్టడం కన్నా ఫోన్ పట్టుకొని ఆర్డర్ పెట్టడం చాలా బెటర్. అయినా నువ్వు నేర్చుకోవచ్చుగా. కావాలంటే ఎలాగో అలా కష్టపడి వెజిటబుల్ కట్ చేసి ఇస్తా. సరే నేను నేర్పిస్తా, నువ్వు నేర్చుకోవచ్చుగా. నీకు వంట రాదన్నావు, ఎలా నేర్పిస్తావు? నాకు కొంచెం కొంచెం వంట వచ్చు, ఆ వంటే నీకు నేర్పిస్తా, నువ్వు నేర్చుకో. మనకు వంటకు కావాల్సినవన్నీ ముక్కలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నా. ఎందుకు? మై హస్బెండ్ ఈస్ కుకింగ్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతా, ఫుల్ వ్యూస్ వస్తాయి. వంట చేయడం రాదు కానీ పోస్ట్ చేస్తావంట. నా హస్బెండ్ ఈజ్ కుకింగ్ కాదే, నా మొగుడు ఆరంగడు అని పెట్టు, బాగా వ్యూస్ వస్తాయి. ముందు డిలీట్ చేయి. నేను చేయను. డిలీట్ చేయి. చేసావా? అమ్మో అమ్మో, మా నాన్నగారు ఈ వీడియో చూస్తుంటే నా కడుపున ఆడంగుడు పుట్టాడని చెప్పి పొలంలో పాతేస్తుందుడు. మర్బన్ క్లాప్ నుంచి వచ్చాను సార్, ఇల్లు మాప్ చేయాలి. మాపు చేయడానికి వచ్చారా? రండి. హాయ్ సార్, ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశారు, బౌల్స్ క్లీన్కి వచ్చాను సార్. బౌల్స్ క్లీన్ చేయడానికా? అసలు ఏం వండుకున్నావని? సోనీ సోనీ, బౌల్స్ క్లీన్ చేయడానికి వచ్చారు. అసలు మనం ఏం వండుకున్నామని గిన్నె క్లీన్ చేయడానికి వచ్చారు? అదే మనం తిన్న ప్లేట్లు ఉన్నాయి కదా, అవి కడగడానికి వచ్చారులే. తిన్న ప్లేట్లు క్లీన్ చేయడానికి వచ్చారా? సరే రండి. హాయ్ సార్, ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశారు కదా, బట్టలు మడత పెట్టడానికి వచ్చాను. బట్టలు మడత పెట్టడానికి రండి రండి. అరే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకొని తిని చేయి కడుక్కొస్తున్నారా? మళ్ళీ ఆర్డరా? ఏంట్రా అది? టీ సార్. టీయా? టీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందా? దేవత ఉండవలసిందని. సోనీ, ఆ చిన్నపిల్లల బట్టలు కాకుండా చక్కగా పద్ధతిగా చీర కట్టుకోవచ్చు కదా. చీర కట్టుకుంటే రీల్స్ తీస్తావా? రీల్స్ కోసం కాదు సోనీ, చూడడానికి పద్ధతిగా ఉంటూ చీర కట్టుకోవచ్చు కదా అని. ఇప్పుడు చీర ఎందుకు? ఏమైనా అకేషన్ ఉందా? అకేషన్ అయితేనే చీర కట్టుకుంటుందా? సోనీ, ఈ కొరియన్ జపాన్ సిరీస్లు కాకుండా తెలుగు సీరియల్స్ చూడొచ్చుగా, అండ్ చక్క అందంగా ఉంటాయి. తెలుగు సీరియల్సా? అదేంటి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది? నా మీద లేకపోతే సీరియల్స్ మీద? తల బద్దలైపోతుందబ్బా. ఇదేంటి తలనొప్పి ఎక్కువైపోతుంది అబ్బా. ఇది ఇంట్లో ఏ ఒక్క పని చేయట్లేదు, కనీసం పెళ్ళంతో తల పట్టించుకునైనా మన సరదా తీర్చుకుందాం. సోనీ సోనీ సోనీ, ఏంటి కమల్? తల బాగా బద్దలైపోతుంది, కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేయవా? మసాజా? 5 minutes ఆగు. పాప నాకు తలనొప్పి అని చెప్పి నవరత్న ఆయిల్ కోసం మొత్తం వెతుకుతున్నట్టుంది. సోనీ, నవరత్న ఆయిల్ దొరక్కపోయినా పర్లేదు, నార్మల్ ఆయిల్ తీసుకురా, కొంచెం తలనొప్పి ఎక్కువ అయిపోతుంది. హాయ్ సార్. ఎవరు? దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ మర్బన్ కంపెనీ. హెడ్ మసాజ్ కోసం స్లాట్ బుక్ చేశారు కదా, మీకేనా? ఆయనకే చేసేయండి. ఏంటి సోనీ ఇది? తలనొప్పి అన్నావుగా, మసాజ్ కావాలి అన్నావుగా, అందుకే ఆన్లైన్లో బుక్ చేశా. ఓసి నీ ఎంకమ్మ, తలనొప్పని పెళ్ళం చేసి తలనొక్కించుకుందాం అనుకుంటే ఈ పనికి మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేస్తావా? రేపు పొద్దున కాపురం చేయాలన్నా ఆన్లైన్లో బుక్ చేస్తావేంటో? సార్ మా దగ్గర ఆ సర్వీస్ కూడా ఉంది సార్.